హలో గైస్, నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ టెక్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకేం చూపిస్తున్నానంటే N8N ని ఎలా మీ ల్యాప్టాప్‌లో గానీ, మీ యొక్క కంప్యూటర్‌లో గానీ ఎలా సెల్ఫ్ హోస్ట్ అయితే చేసుకోవాలి. ఐ మీన్ మీరు మీ ల్యాప్టాప్‌లో ఫ్రీగా ఎలా వాడుకోవాలని N8N. దీన్ని మనం 2 వేస్‌లో చేయొచ్చు. నార్మల్ వేలో npm ఇన్‌స్టాల్ N8N అట్లా చేసుకోవచ్చు. లేదంటే డాకర్ నుంచి వాళ్ళ ఇమేజ్‌ని పుల్ చేసుకొని అట్లా కూడా చేయొచ్చు. మనం ఇప్పుడు చూసేవి ఏందంటే డాకర్‌ని పుల్ చేస్తున్నాం మనం. వాళ్ళ డాకర్ ఇమేజ్ ఉంటది కదా! N8N వాళ్ళది. వాళ్ళ డాకర్ ఇమేజ్ అని మనం పుల్ చేస్తున్నాం. సో, ఇలా పుల్ చేయటం వల్ల ఏం జరుగుతదంటే ఈజీ అయిపోతది మన ప్రాసెస్ మొత్తం. ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్‌గా అయిపోతది. సో, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మీ క్రోమ్ ఓపెన్ చేసి docker.com అని సెర్చ్ చేయండి. ఓకేనా? docker.com అని సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు డౌన్‌లోడ్ డాకర్ డెస్క్‌టాప్ అని ఉంటది కదా! ఇక్కడ మీ యొక్క సిస్టమ్ ఆర్కిటెక్చర్ బట్టి మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అన్నిటికి అవైలబిలిటీలో ఉన్నాయి. దాని తర్వాత అకౌంట్ సైన్ ఇన్ చేసుకోండి. డౌన్‌లోడ్ అయ్యేలోపు అకౌంట్‌ని సైన్ ఇన్ చేసేసుకోండి. సైన్ ఇన్ చేసుకున్నాక మీరు మీ టెర్మినల్‌లో ఏం చేయాలంటే ఓకే గైస్, మీరు మీ టెర్మినల్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేయాలి. నేను ఈ ఫోల్డర్‌లో నేను చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇక్కడ మీరు చూస్తే నేను ఈ ఫోల్డర్‌కి స్విచ్ అయ్యాను మెయిన్ ఫోల్డర్ నుంచి. అంటే మనం ప్రెజెంట్ ఉంది సి డిస్క్‌లో ఉన్నాం ఇందాక. ఇప్పుడు మనం ఈ ఫోల్డర్‌కొచ్చాము. ఈ ఫోల్డర్‌లో మనకి కనపడుతుంది. సో, ఇక్కడ మీరు సీడీ సారీ ఎంకేడీఏ మేక్ డైరెక్టరీ N8N డాకర్. ఓకే. దాని తర్వాత సీడీ N8N చేసి ట్యాబ్ ఇచ్చేయండి. ఓకే. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలంటే డాకర్ డెస్క్‌టాప్ డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! దాన్ని ఓపెన్ చేయండి. డాకర్ డెస్క్‌టాప్‌ని ఓపెన్ చేశాక మీరు సైన్ ఇన్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీకు ఇట్లా మొత్తం కనపడతాయి. సో, మీరేం చేయాలంటే ఫస్ట్ మీరు ఇది అయిపోయాక టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ ఓపెన్ చేశాక ఎక్కడైతే ఉన్నారో అక్కడ డాకర్ లాగిన్ అనేది టైప్ చేసి ఎంటర్ నొక్కేసేయండి. ఆల్రెడీ లాగిన్ అయి ఉంది కాబట్టి మనకి ఆహ్, ఎంటర్ కీ అనేది నొక్కేసేయండి. ఇక్కడ లాగిన్ సక్సీడెడ్ అని వచ్చేస్తది. ఓకేనా? ఇప్పుడు అయిపోయాక మీరేం చేస్తారంటే మీకు ఒక వీఎస్ కోడ్ అయితే ఓపెన్ చేయండి ఇక్కడ నుంచి. ఏది N8N డాకర్‌లో వీఎస్ కోడ్ ఓపెన్ చేయాలి. ఇక్కడ నేను మీకు ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఏమని క్రియేట్ చేస్తారంటే డాట్ ఈఎన్‌వి ఈఎన్‌వి అనేది టైప్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇది క్రియేట్ చేసిన తర్వాత మనం కొన్ని ఇక్కడైతే ఎంటర్ చేయాలి. అవి నేను మీకు మొత్తం ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోండి దాన్ని. ఐ మీన్ యూజ్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఈ ఎన్‌వి ఫైల్‌లో మనం ఏం పేస్ట్ చేయాలంటే, ఈ డీటెయిల్స్ అన్నిటిని పేస్ట్ చేయాలి. మీకిక్కడ ఈ ఆథ్ యూజర్, ఆథ్ పాస్వర్డ్ ఇంకా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇయన్నీ ఇంతే ఉంచేసేసి సేవ్ చేయండి. సేవ్ చేశాక ఇంకొక ఫైల్ క్రియేట్ చేయండి. ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాలంటే డాక్టోస్ కంపోజ్ డాట్ వైఏఎంఎల్ ఆ ఫైల్ క్రియేట్ చేయాలి. సో, ఇంకొక ఫైల్ క్రియేట్ చేయాలన్నా కదా! అదేంటిదంటే డాకర్ కంపోజ్ వైఏఎంఎల్. ఓకే. ఇది క్రియేట్ చేశాక మీరు దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా ఇది అయిపోయాక మీరు మీ టెర్మినల్‌కొచ్చేసి ఏం ఒక కమాండ్ అయితే ఎంటర్ చేయాలి. ఆ కమాండ్ ఎంటర్ చేశాక మొత్తం N8N ఇమేజ్‌ని మొత్తం ఇది పుల్ చేసుకొని మీ డాకర్ వెర్షన్‌లో అది రన్ చేస్తది. ఓకేనా? అది ఎట్లా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు డాకర్ డాష్ కంపోజ్ అప్ డాష్ డి ఈ కమాండ్ ని ఎంటర్ చేస్తే ఇది ఏం చేస్తుంది అంటే టోటల్ N8N మొత్తాన్ని పుల్ చేస్తుంది. పుల్ చేసి డౌన్లోడ్ చేస్తుంది. దీనికి కొంచెం టైం అయితే పడుతుంది. అరౌండ్ 200 ఎంబీ డౌన్లోడ్ అయితే చేయాలి. సో, కొంచెం టైం పడుతుంది బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్నెట్. ఓకే. నేను ఇది పాజ్ చేస్తాను. పాజ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను డౌన్లోడ్ అయిపోయాక మళ్ళీ నేను ఎట్లా ఉంటుందో చూపిస్తాను. చూసారంటే ఇప్పుడు మనకి నెట్వర్క్ క్రియేట్ అయిపోయింది. వాల్యూమ్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి డాకర్ కంటైనర్ ఒకటి క్రియేట్ అవ్వాలి. ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ మీకు కంటైనర్స్ లో ఇది కంటైనర్ క్రియేట్ అయిపోయింది. ఇమేజెస్ క్రియేట్ అయిపోయింది. అండ్ వాల్యూమ్ కూడా మనకి క్రియేట్ అయిపోయింది. వాల్యూమ్ ఎందుకంటే మనం N8N లో చేసేది మొత్తం ఇందులో వాల్యూమ్ లో స్టోర్ అవుతుంది కాబట్టి. ఓకే. ఇప్పుడు అన్ని క్రియేట్ అయిపోయింది. ఎగ్జిట్ అయిపోయింది. సో ఇంకా మనకి అన్నిటితో పని లేదు. సో క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ డాకర్ వచ్చేసి N8N కంటైనర్స్ వచ్చేసి ఇక్కడ మీరు దీని మీద ఇక్కడ లోకల్ హోస్ట్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి.
దీని మీద క్లిక్ చేశాక మీకు క్రోమ్‌లో ఓపెన్ అయితది. ఇక్కడ మీరేం చేయాలంటే ఈమెయిల్ ఇచ్చేయండి. ఈమెయిల్ ఇచ్చాక పాస్వర్డ్ కూడా ఇచ్చేసేయండి. ఓకే. దాని తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసేసి నెక్స్ట్ నొక్కండి. అకౌంట్ అనేది లాగిన్ అయితది. దాని తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని నొక్కేసేయండి. గెట్ స్టార్టెడ్ అండ్ ఇక్కడ మనకి ఇది వాడటానికి లైసెన్స్ కావాలి. ఈ లైసెన్స్ అనేది మనకి ఫ్రీగా వస్తది. ఫర్ ఎవర్ లైఫ్ టైమ్ లైసెన్స్ అయితే వచ్చేస్తది. ఇక్కడ సెండ్ మీ ఏ ఫ్రీ లైసెన్స్ కీ అని ఉంటది కదా! దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశాక మనం మన క్రోమ్ మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్ ఓపెన్ చేసేసి జీమెయిల్‌కెళ్తే మనకి ఒక మెయిల్ అయితే వచ్చేస్తది మన ఇన్‌బాక్స్‌కి. ఇక్కడ చూసారంటే మనకొక మెయిల్ అయితే వచ్చింది. ఇది ఓపెన్ చేసేసి ఈ లైసెన్స్ కీ ఉంటది కదా! దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్నాక ఇక్కడ మీరు మన పేరు ఉంటది కదా! దాని పక్కన 3 ఐకాన్స్ ఉంటది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి దాని తర్వాత యూసేజ్ అండ్ ప్లాన్‌లో ఎంటర్ యాక్టివేషన్ కీ అని ఉంటది. దాని మీద ఇక్కడ పేస్ట్ చేసేయండి. దాని తర్వాత యాక్టివేట్ కొట్టేసేయండి. లైసెన్స్ కీ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ వర్క్ ఫ్లోనైతే స్టార్ట్ చేద్దాం. ఓకే. మనం ఇప్పుడు ట్రిగ్గర్ కాడ మనము ఆన్ చాట్ అని పెడదాం. ఆన్ చాట్ ట్రిగ్గర్ ఓకే. చాట్ ట్రిగ్గర్ అని అయితే పెట్టేసాం. దాని తర్వాత ఇక్కడ మనం ఒక ఏఐ ఏజెంట్ పెట్టేద్దాం. ఏఐ ఏజెంట్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక చాట్ మోడల్ వచ్చేసి ఆహ్, చాట్ జీపీటీ పెట్టేద్దాం మనం ఇక్కడ. సారీ. ఓపెన్ ఏఐ చాట్ మోడల్ పెట్టేద్దాం. అండ్ దెన్ ఇక్కడ క్రెడెన్షియల్ వచ్చేసి క్రియేట్ క్రెడెన్షియల్ అండ్ నేను మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఈ యొక్క ఏపీఐకి మనం ఫ్రీగా ఎలా తీసుకోవాలో మీకు తెలుస్తది. సో, ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్‌లో మనం ఇది ఎట్లా ఫ్రీగా తెచ్చుకోవచ్చో నేను మీకు అక్కడ చెప్పాను. సో, ఇక్కడ మీకు మన ఏపీఐ కీని పేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఏం వాడుతున్నామంటే గిటాబ్ ఇన్ఫరెన్స్ మోడల్స్‌ని వాడుతున్నాం. సో, అందుకని మనకి ఫ్రీగా ఏపీఐ కీస్ ఫ్రీగా మనం అక్కడున్న వాళ్ళు ప్రొవైడ్ చేసిన మోడల్స్ అన్నిటిని మనం వాడుకోవచ్చు. నో ప్రాబ్లమ్ అక్కడ. సేవ్ అయిపోయింది. అండ్ దెన్ ఓకే. కనెక్ట్ అయిపోయింది. అండ్ దెన్ మెమరీ కాడ మనము సింపుల్ మెమరీ అంటే మన ప్రీవియస్ చాట్ మెసేజెస్ కూడా ఇది తెచ్చుకుందామని అట్లా పెట్టేస్తున్నాము. ఓకే. లెట్స్ చెక్ ఇది వర్క్ అవుతుందో లేదో. హలో వర్క్ అవుతుంది. ఇంకోటి ఐఎమ్ చాట్ జీపీటీ లాంగ్వేజ్ మోడల్ క్రియేటెడ్ బై ఓపెన్‌ఏఐ ఇట్లా ఇచ్చింది. అండ్ వాట్ ఈస్ ఇన్ ఇక్కడ చూసారంటే ఎన్8n ఈస్ ఎన్ ఓపెన్ సోర్స్ వర్క్ ఫర్ ఆటోమేషన్ డిజైన్ టు హెల్ప్ యూ కనెక్ట్ వేరియస్ యాప్స్ అని ఇలా ఇచ్చేసింది. సో, ఇలా మీరు ఎన్8nని మీరు మీ ల్యాప్‌టాప్‌లో సెల్ఫ్ హోస్ట్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ ప్రాసెస్‌ని అయితే మీరు ఫాలో అవ్వండి. ఈజీగా మీరు సెల్ఫ్ హోస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. థాంక్ యూ. బై బై.